హాయ్ హలో నమస్తే అండి, బాగున్నారా? ఇదేనండి విశాఖపట్నంలో సుబ్బయ్య గారి హోటల్ అండి. సుబ్బయ్య గారి హోటల్ విశాఖపట్నంలోనే కాదండి, ఏడ పడితే ఆడనే ఉందండి. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లోనే ఉందండి. కాకినాడ కాడ నుంచి కాకమాన కాడ ఉన్న గుంటూరు వరకే అండి. ఉదయం అండి, మధ్యాహ్నం అండి, రాత్రి అండి, ఎప్పుడు పడితే అప్పుడు ఏడతారండి. సుబ్బయ్య గారి హోటల్ అండి, కొత్తది కాదండి, చాలా పాతదే అండి. అయినా లేటెస్ట్గా అండి పప్పు కూర రోటి పచ్చళ్ళు అండి, ఫ్రైలు కూడా అమ్ముతారండి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఆడనే తినాలని కోరుతున్నామండి. ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. 300 రూపాయలకే పెళ్లి భోజనం అండి. ఖర్చు తక్కువ అండి, పని తక్కువ అండి. పొద్దున్న కొంచెం ఇంట్లో కాఫీ కాసుకుంటే చాలండి, రోజు మొత్తం సరిపోయే భోజనం ఒకసారి లాగించేసి రావచ్చండి. ఇంట్లో ఆడవాళ్ళకి ఇద్దరు బియ్యం పెట్టాలంటే 40 గిన్నెలు చేసేస్తారండి. 4 తప్పాలు చేసేస్తారండి. మొహం చెమట పట్టించేసుకుంటారండి, పౌడర్ చేసేసుకుంటారండి. కాటుకుపోయిందంటారు, పౌడర్ పోయిందంటారు, మరలా బ్యూటీ పార్లర్ ఖర్చు అంటారండి, పనమ్మాయి ఖర్చు అంటారండి, గిన్నెలు తోడానికి పనమ్మాయి ఖర్చు అంటారు. వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దండి, మీరు ఇబ్బంది పడద్దండి. సుబ్బయ్య గారి హోటల్ అండి, సుబ్బయ్య గారి హోటల్ అండి. మరి ఆ పొడి కలర్ చూస్తే నికాసైన కలర్ అండి. దోసకాయ అంటే మరి ఖచ్చితమైన కారం అండి. ఆ నికాసైన పొడిలో నెయ్యి వేసేస్తారండి, నెయ్యిలో పొడి వేసేస్తారండి, పప్పులో కూర వేసేస్తారండి, పప్పులో అన్నం పెట్టేస్తారండి, పప్పులో నెయ్యి వేసేస్తారండి. ఆ నెయ్యి అంటే కాసిన నెయ్యి వేసేస్తారండి, మిరియాలు సారు పోసేస్తారండి, గడ్డ పెరుగు కూడా వేసేస్తారండి. ఆ పెరుగు తినే వాళ్ళకి అదృష్టం ఉండాలండి. అంతే మరి, అదృష్టం ఉంటేనే అవన్నీ తింటారు. మరి అలాగా ఖాళీ చేసేసి మొత్తం కూర్చుంటారండి. మరి రాత్రికి నిద్ర వచ్చేస్తుందండి మరి.